యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదే కమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మరి ఎవరైతే ఉన్నారో వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్య ఉపాసన గనక చేసినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యలలో భాగంగా 8వ విద్య అయినటువంటి బగలాముఖి మహావిద్యను గనక అభ్యసించినట్లయితే, ఉపాసించినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఈ అమ్మవారు విశేషంగా పసుపు వర్ణంతో ప్రకాశించేటువంటి వర్ణంతో ఉంటుంది. ఈ అమ్మవారు ఈవిడను స్తంభన దేవతగా ఎంతో విశ్వసిస్తూ ఉంటారు అందరూ. ముఖ్యంగా శత్రువులను స్తంభింపజేయడంలో విశేషమైనటువంటి ప్రశస్తి కలిగినటువంటి దేవతగా ఈ బగలాముఖి అమ్మవారిని చెప్పబడింది. ఈ విశేషంగా బగలాముఖి అమ్మవారికి వైశాఖ మాస శుక్ల అష్టమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఎవరైతే సాధకులు ఉపాసన మంత్రాన్ని అనుష్ఠానం చేయాలని అనుకుంటున్నారో ఈ రోజున వైశాఖ శుద్ధ అష్టమి రోజున గురువును సంప్రదించి, ఒక మంచి గురువును సంప్రదించి మంత్రోపదేశం పొంది ఆ రోజు నుండి చక్కగా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం కానివ్వండి, అమ్మవారి పూజాక్రమం కానివ్వండి, అమ్మవారిని ఆరాధన కానీ చేసుకున్నట్లయితే ఈ అమ్మవారు మిమ్మల్ని చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను, అష్టైశ్వర్య భోగభాగ్యములను, శత్రుజయమును కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు శత్రువుని యొక్క వాక్కును స్తంభింపజేసేటువంటి దేవతగా చెప్పబడింది. మనకు స్తంభన శక్తి అనేటువంటిది లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే కోర్టు వ్యవహారాదులలో ఉన్నారో, వాద ప్రతివాద విషయాలలో ఉన్నారో, ఎదుటిపక్షం యొక్క మాటల్ని స్తంభింపజేసేటువంటి శక్తి, వ్యవహార జయాన్ని సాధకులకు అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువుల మీద ఎక్కువగా ఉందో తప్పకుండా బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, మంత్రానుష్ఠానం చేసుకోవడం పూర్వకంగా శత్రువులపై జయము, కార్యాచరణ శక్తి, కార్యదక్షత, మరి అలాగే శత్రువులను స్తంభింపజేసేటువంటి శక్తి, సమస్త కార్యాలలో జయము, శత్రువులపై విజయము అమ్మవారు ప్రసాదించే దేవతగా చెప్పబడింది బగలాముఖి. కాబట్టి విశేషంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందడానికి, అష్టైశ్వర్య భోగభాగ్యములను పొందడానికి, సమస్త కార్య జయముకై బగలాముఖి యొక్క ఆరాధన చేసుకోండి. విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. ఈ అమ్మవారిని చక్కగా మరి పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో, పసుపు రంగు పళ్ళతో అమ్మవారిని కనుక అర్చించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. వృశ్చిక రాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యని గనక ఉపాసించినట్లయితే వీరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే విశాఖ
4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వాళ్ళు, బడమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు, సదాచారవంతులుగా ఉంటారు, బాల్యమందు అనారోగ్యపరులుగా ఉంటారు, రాజకీయ నాయకులతో గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులు, తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు, అలాగే విశేషంగా బంధువులకు స్నేహితులకు మేలు చేసేటువంటి వారు, అలాగే విశేషంగా తమకు ఒకసారి మనసులో కనుక తీవ్రమైనటువంటి కోపం, ఉద్రేకం పూర్వకంగా కానివ్వండి, మోసగించే స్వభావం రీత్యా కానివ్వండి, కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళ యొక్క అహం దెబ్బతిని వారిని మనస్సులో పూర్వకంగా ఒకసారి విశేషంగా వారిపైన ఒక దురభిప్రాయం కలిగిందంటే అది జీవితంలో మర్చిపోరు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వృశ్చిక రాశి వారిని చెప్పుకోవచ్చును. అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు కల్మషం లేకుండా ఉంటుంది. అలాగే విశేషంగా మరి కార్యశూరులుగా చెప్పుకోవచ్చును. పనుల విషయాలలో అతి జాగ్రత్త పరులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఈ రాశివారు ఇంకా అత్యుత్తమమైనటువంటి ఉన్నత పరిస్థితులను పొందడానికై ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులను పొందుతారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన గనక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది. ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో మీనరాశి వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి. సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది. ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన, ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి వాక్పటిమ కలుగుతుంది. అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది. మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి. అలాగే వాక్శుద్ధి కలగడము, శత్రునాశనము కలగడము, శత్రువులపై జయం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, కష్ట నివారణ కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది. ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు. మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము, జయం కలగడము, కార్యజయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి. యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.